వాళ్ళ తల్లిగారు చెల్లిగారిని కూర్చోబెట్టి ఎందుకు రాసిచ్చాడు ఆయన? మనం పార్టీ పెట్టుకుంటాకి వెళ్ళిపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, మనం పార్టీ పెట్టుకుంటాకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం. సరే, ఎట్లాగో ఎవరు రాజకీయం వాళ్ళు చూసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న ఆస్తుల్లో కూడా చెల్లికి ప్రేమగా ఏమి ఇవ్వదలుచుకున్నాడో, మీకు ప్రేమ కనపడినా కనపడకపోయినా ఎవడిస్తాడు ఇంత? తన పేరు మీద ఉన్న ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద, భారతమ్మ గారి పేరు మీద ఉన్న ఆస్తులే కదా ఇవన్నీ. ప్రేమ లేకపోతే ఎందుకు ఇస్తారు? బాధ్యత లేకపోతే ఎందుకు ఇస్తారు? పెళ్ళి ఎప్పుడైంది షర్మిలమ్మ గారికి? పెళ్ళైన ఇన్నేళ్లకి, తండ్రి చనిపోయినటువంటి ఇన్నేళ్లకి ఆస్తులు పంచి అన్నలు ఎవడున్నాడు? చంద్రబాబు నాయుడు గారు పంచారా? మీ ఆస్తి అంత చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా పంచారా మీరు? ఇన్నాకడ ఏదో పత్తిత్తి కబుర్లు చెబుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మీడియాలో కూర్చుని టీవీల ముందు. మీ ఆస్తులేమో అఫీషియల్గా మీరు కొన్న రోజు లెక్కెట్టి ఇవాళ మార్కెట్ వాల్యూ కాకుండా మీరు కొన్న రోజు రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న విలువల ప్రకారం చూస్తే 1470 కోట్లు అని చెప్పని మీరే రిటర్న్స్లో ఫైల్ చేస్తారు. మీ ఆస్తుల్లో ఏ ఒక్క ఆస్తి అన్నా, మీ చెల్లెలు ఉన్నారుగా, ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు ఎవరో ఉన్నట్టున్నారుగా, ఏ చెల్లికన్నా ఎప్పుడన్నా పసుపు కుంకుమ పెట్టి ఆస్తి ఏమన్నా ఇచ్చారా? మీ పేరు మీద ఉన్న ఆస్తి నారా రామ్మూర్తి నాయుడు గారు ఉన్నారు, చిల్లి గవ్విచ్చారా ఎప్పుడన్నా ఆయనకి? ఉంటే కాగితాలు చూపించండి ప్రపంచానికి. పెద్ద పెద్ద కబుర్లు చెబుతున్నారు కదా మీరు. ఇవాళ దాని గురించి కూడా మాట్లాడదాం. చంద్రబాబు గారి పత్తిత్తు కౌర్ల గురించి, ఆయన శ్రీరంగ నిధుల గురించి కూడా తప్పకుండా మాట్లాడుకుందాం. ఈ ఎంఓయూ ప్రకారం ఎందుకు ఎంఓయూ చేసుకోవాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారి యొక్క కుట్రల ఫలితంగా తప్పుడు కేసులు పెట్టడం వల్ల సిబిఐ, ఈడీలో అన్నిట్లో కూడా అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి కోర్టు కేసులన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే వాటిని బయటికి పడి పంచుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటిని ఎంఓయూ రాసుకోవడం జరిగింది. ఆ ఎంఓయూ ఎప్పుడు 2019 ఆగస్టు 31వ తారీఖున రాసుకున్నారు. రాసుకుంటే దానిలో భారతీయ సిమెంట్స్లో 40% వాటా రాశారు కదా. భారతీయ సిమెంట్లో 40% వాటా నీకు గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పని రాశారు కదా. జగన్ గారి పేరు మీద ఉందిగా ఆస్తి. మరి ఆయనకి డబ్బు మీద మమకారం ఉంటే నీకెందుకు రాస్తాడు, నీకెందుకు పంచుతాడు ఆయన పేరు మీద ఆస్తి? చంద్రబాబు ఎప్పుడు ఇచ్చాడు ఎవరికన్నా? ఒక్కరికి ఏమైనా ఆస్తి ఇచ్చారా ఎవరికన్నా? ఏ చెల్లికన్నా అని చెప్పి, ఏ అక్కకి తమ్ముడికి ఎవరికైనా ఇచ్చారా మీరు? అలాగే సరస్వతి పవర్లో కూడా, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో కూడా దాని ప్రకారం భారతీయ సిమెంట్స్లో 40%, ఇంకా మిగతా ఏమేమి ఆస్తులు ఉన్నాయో అట్లాగే క్యారమెల్ అని చెప్పని దాంట్లో, అలాగే బంజారా హిల్స్లో సాగర్ సొసైటీలో ఉన్న దాంట్లో కానీ, ఇమ్మూవబుల్ అటాచ్మెంట్స్ కానీ ఇట్లాంటి అన్నింటిలో కూడా ఏమేమి ఆవిడకి ఇద్దాం అనుకుంటున్నారో ఈడీ అటాచ్మెంట్ అయిపోగానే ఈ ఒప్పందంలో అదే రాసుకున్నారు. ఈడీ అటాచ్మెంట్ అయిపోగానే నా చెల్లికి ఇవన్నీ ఇస్తాను అని చెప్పని శుభ్రంగా రాసుకున్నారని. రాసుకుని ఎవడో పక్కన నాలాంటి కొక్కిరేగాడు ఉంటాడు. రాసుకుంటే ఏంటండి అంటే, కావాలంటే మా అమ్మ పేరు మీద కూడా రాసేస్తానని చెప్పని ₹10 సరస్వతి దాంట్లో వాళ్ళ అమ్మగారి పేరు మీదకి రాశారు. రాసి దాంట్లో రాశారు షేర్ సర్టిఫికెట్లన్నీ కూడా, ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లన్నీ కూడా నా దగ్గరే ఉంటాయి. ఈడీ కేసు అయిపోయిన తర్వాత, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అయిపోయిన తర్వాత, ఎందుకు కేసు ఇన్నాకడ కేసు అంటే ఆవిడ షర్మిలమ్మ గారు ఇన్నాకడ మాట్లాడుతుంది ఆంధ్రరత్న భవన్లోనే ఎక్కడో ఏదో 6 అని ఒక గొట్టం పెడితే ఆయనతో మాట్లాడుతుంది. ఆయనతోనూ
లేకపోతే ఈటీవీ రామోజీరావు గారి ఛానల్తోనో మాట్లాడుతుంది ఆవిడ. చెప్తూ కోర్టులో ఈడీలు గీడీలు ఏం కేసులు లేవు, కేసులుంటే షేర్లు బదలాయింపు జరుగుద్దా అదా ఇదా అని మాట్లాడుతున్నారు. ఇది హైకోర్టు జడ్జిమెంట్, తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్. ఇరవై 6/7/2019 ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి అప్లైట్ అథారిటీలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే వాళ్ళు హైకోర్టులో మూవ్ చేస్తే హైకోర్టు 2/12/2019 మొత్తం స్టేటస్ కో ఇచ్చింది. ఎక్కడ ఉన్నది అక్కడే అలాగే. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు MOU